అప్పటికంటారు మంచి పేరు మంటలేసినా పోదా ఉంటారు. మంచి పేరు వచ్చిందే అంటే నీకు మంచి పేరే వచ్చింది, నాకు మంచి పేరే వచ్చింది. పౌడాపురాజు ఎట్లా రాజీవీరుడో మంత్రి వీరసేన అట్లా రాజ్యం వెళ్తాండు. మరి ఆ ముచ్చాల కన్నా ప్రాణం వెళ్ళిపోతే మంత్రి భార్య వీర ప్రథమ కన్నతల లెక్క కొడుకున బిడ్డ నాకు మంచి పేరే. అందరు వాడుకుంటారు వీళ్ళు అమ్మరు. మంచి పేరేనమ్మా నువ్వు అయ్యా. ఎందుకే నీకే దూరం లెక్క దుడ్డకున్న తెలుగు నాని దూరం లెక్క పెరిగినావు. దుడ్డకున్న తెలుగు తెలుగు లేకుండా బతాను ఎట్లా బతాను అలా కంచాలు పెడితే కళ్ళు అప్పులే వాడతాయి. ఒక్కటి అప్పలిస్తాను కళ్ళు. ఈ నాగారం కాడ ఎవరు అప్పలిస్తారు కళ్ళు? ఆయన అప్పలిస్తాడే కాబట్టి ఆయన మూసిన తెలిసినా మూసినట్టు అది చూడలేవా? అరే అట్లా కాదే. ఏమో అయినా ఇంటికి వచ్చినాక భార్య అన్నం పెట్టినాక కళ్ళు తెరిచిన ఏం కూర అనేది నా పెన్నం అని కళ్ళు తెరిచేది. నీ కళ్ళు అమ్మ కానీ నాడు వాళ్ళే తిన్నారు కదా. తిన్నారు అనగా అయ్యో నీ తిని దిబ్బగాట పెట్టా. అయ్యో నీ అమ్మ నీ తిని నీకైనా సోయం ఉన్నదా? లేకుండా బతాను. నీకైనా బుద్ధి ఉన్నదా? నీకైనా జ్ఞానం ఉన్నదా? నీకేం రోగాలు సపడే కూర్చోకను మరి. మనకైతే మంచి పేరు వచ్చింది కదా. ఈ రాజ్యం మనకు కావాలి, ఈ దేశం మనకు కావాలి. అందుకే కాబట్టి పోరు అలా ప్రాణమైన రావరా మన వల్ల దియ్యవారే రావరా అప్పుడు వరాల మారదు మా బిడ్డ. మరి చంద్రాదేవి వారి పేరు ప్రాణం ఇచ్చిన అనుకో పీడబత్తాయి కోడి కూతాయి. రాజ్యం మరగ దేశం మరగ మెత్తలు మల్లెలు గొల్లలు గొప్ప చుట్టూ కూడా సురు లోయల్లో రతనక చిదనక బాణాలని మనకేటి వాళ్ళ పానం దిద్దు చెప్పులేవా తీయాల్సిన అట్లా పానం మంచిగా నీ అన్నమాట తీయన్నా తీయద్దా? మరి వీళ్ళందరూ మానవ ఉన్నారా? మీరు అనరు ఒక్కలన్నా ఉండగా పొలం పని అంటలేరు ఒక్కలన్నా. బయట కట్టలేరు. మొన్న కొత్తగూడ దగ్గర భాగ్యం అని మాట్లాడారు. చెప్పుకుంటా పడాలి. ఏమిటే దొంగ ముండ ఇవాళ కొడుకును ఆ బిడ్డను మన చేతులు పెట్టి వాళ్ళ ప్రాణం పోతే వాళ్ళ ప్రాణం తీయాలంటవా? వాళ్ళ సొమ్ము తింటావు, వాళ్ళ ఇంట్లో ఉంటావు, వాళ్ళ ప్రాణం తీయాలని మాట ఎట్లా వచ్చా నీకు? ఎన్ని గుండెలు ఉన్నాయే? వాళ్ళ ప్రాణం తీయాలన్న మాట నోటికి ఎట్లా వచ్చింది? రమ 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 నాకు అడుగుతున్నాను రారి కొడతాడు. నీకు రచ్చి వంట పెడితే నువ్వు కొట్టు. నువ్వు రారాయే వాళ్ళు వచ్చి పడ్డ పెడతాడు. రామ 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 ఎవడతాను కింద ఎవడతా వాళ్ళని కొట్టి చంపుతాండి అదేమో
తెల్లారాక ముందుగా వండుకుంటాడు ఇది ఎక్కువ పోయింది అనుకో ఇయ్యవా పానం ఇయ్యవా సరే ఆ పోరి పసిలో కసి ఆ పోరికి పాలలో ఇష్టం పెట్టి పాల ఇచ్చి 6 నెలల పిల్ల పోరి ప్రాంతం ఇద్దాం వాడు 7 ఏళ్ళ నడుతాం పోడుగా వానికి అన్నా ఇష్టం పెట్టి వాని పానం ఇద్దాం అంటాను అక్కర్లేదు అంటా ఇస్తాను అంటానా పొడిచినావా పొడుచుకు ఏర్పడతలేదా కోపం ఉన్నది ఏ తాత అమ్మా నా మాట వినలే అనుకో నీ అవ్వని వినవా వినాలంటే నా అమ్మగారింటికి నీళ్ళు పోతా నీళ్ళు పోతా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అమ్మగారింటికి నీళ్ళు పోతా నీళ్ళు పోతా అమ్మగారింటికి నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా పోతావా పోతావా పోతానా నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే పుట్టుకుండా తల్లిదండ్రులు నిన్ను తీసుకొస్తా నిన్ను రోజుకొస్తా కూడా తనుకున్న నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా పుట్టుకుండా తల్లిదండ్రులు నిన్ను తీసుకొస్తా నిన్ను తీసుకొస్తాను కూడా తనుకున్న నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా గుద్దుకుంటే తనుకుంటే నన్ను తీసుకొస్తే నన్ను తీసుకొస్తే కూడా తనుకున్న నన్ను తీసుకొస్తే నన్ను తీసుకొస్తా నచ్చిన బూతులను నీళ్ళే కక్కుతా నీళ్ళే కక్కుతా నచ్చిన బూతులను నీళ్ళే కక్కుతా నీళ్ళే కక్కుతా పుట్టుకున్న పుట్టాన్ని నువ్వెల్ల కక్కుతే పూలకున్న ములిగడ్డ ఇలాంటుకుంటా ఈ సాగు చేస్తా ములుగున ములిగడ్డ నువ్వు అందుకొని ఈ సాగు చేస్తే ములుగున ములిగడ్డ నువ్వు అందుకొని ఈ సాగు చేస్తే ములుగున నేను అందుకుంటా ముఖం మీద చూస్తా ములుగున దుద్దుగడ్డ నేను అందుకుంటా ముఖం మీద చూస్తా లంజే నువ్వు పోతేనే అటుకునే ఊకుంటాను అనుకుంటాను అమ్మ నాడి ఏం చేస్తా బొమ్మలాడి ఏం చేస్తే ఆ లంజే ఎర్ర ముఖం లంబెడి ముఖం రానా ఆ బొంబాయి పోదాన్ని నేను తీసుకొస్తా నేను ఉంచుకుంటా పోదాన్ని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా ఏదో మోడానికి గౌరవంతో పడతానా ఏదో భర్తానికి గౌరవం ఇస్తాంటే నువ్వు ఉప్పుగా తింటానో నేను తింటలేనా ముంబైలో బాగుందని నువ్వు ఉంచుకొని పెళ్లి చేసుకుంటే నేను పట్టుదాన్ని ఆడగా నేను ఊరుకుంటానా ఇక సిద్ధిపడి సింట్లోని నేను ఉంచుకుంటా పెళ్లి సిద్ధుపాట సిక్కుడు బొంబాయి పోదాని మరి ఎర్రగొల్లగా అంటారు సిద్ధుపాట సిక్కుడు ఏ తాత నా మాట వినవా? ఆ కోరడికి ఏమో 7 ఏళ్ళ నడత పిల్లగాడు అన్నం వేసం పెట్టి వాని పానం తీద్దాం 6 ఏళ్ళ పిల్ల పాలన వేసం పెట్టి ఆ కోరి పానం ఇద్దాం ఒక్కవేళ నా మాట వినలే అనుకో నీ పానం ఇస్తా నిన్ను బడెట్టి సౌడెట్టి ఆనాడు రామ 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 వరహాల రాజునైన రామ రామ 7 ఏళ్ళ పిల్లగాడు తెల్లని ఎత్తు కోరి చూడు మరి కోంటి ఇండకోండి బ్రాహ్మణులు ఇండకోండి ఆ శిలను తీసుకుపోయి ఆడిపిద్ద ఉన్నాడమ్మ ఆడిపిద్ద ఉన్నాడమ్మ రామ రామ బ్రాహ్మణుల కొండి పిల్లగాడు ఆడిపిద్ద ఉంటే అట్లా పిల్లగాడు శిలని ఆడిపించి మరి అమ్మటాళ్ళ సమేతం చెల్లె పనిదాగి అల్లైతనని ఆ చెల్లిని ఎత్తుకొని గలమలు అడుగు పెట్టిండు ఈ గలమలు ఇట్లా అడుగు పెట్టిండా ఇంట్లో చూడు మరి చాలా కానీ మరి వాళ్ళిద్దరు భార్య భర్త అనుకునే మాటలు బాలడోగా పడదోడే
ప్రతాప దేవినమ్మ అనుకున్న మాటలని శివులు ఆరయింద చెల్లెలా మనకు అవ్వలేదు మనకు పాపు లేదు చెల్లె ఇవాళ వాళ్ళకు సంపుదం అనే ఆలోచన వచ్చింది ఇవాళ కాకుండా రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎన్నటికైనా మనల్ని చంపకుండా వాళ్ళు ఊకూరే చెల్లెలా ఇవాళ మనం ఇంట్లో పోతే ఏదో రోజు నాకు అన్నంలో విషం కలుపుతారు నీకు పాలలకి ఇంత విషం కలిపిపోతే మనల్ని అడిగేటోళ్ళు ఎవరు చెల్లె అవ్వ ప్రాణం మోంగ అయ్య ప్రాణం మోంగ కొడుక వరాల రాజని తెల్ల పైలంరా కొనికి కొంటే భూమి దొరుకు కొంటే జాగ దొరుకు మరి కట్టుకుంటే ఇల్లు చేసుకుంటే భార్య 80 ఆమెడవేన ఎన్నుగాన రాదు 90 ఆమెడవేన తోడు దొరకది నీ తెల్ల పైలం అని నా చేతిలో పెట్టి వాళ్ళ ప్రాణమేంది చెల్లెలానే తోడు కడపల్ని అడిగేసిన వాడు కాలు తప్పుడు కాకుండా వెనుక కడిగేసిండమ్మ ఆ దేవునికి ఎట్లా న్యాయమవును మనకు అవ్వని తీసుకపోయినా అయ్యనుంచపాయే అయ్యని తీసుకపోయినా మనకు అవ్వనుంచలేదు చెల్లెలు నిన్ను ఎత్తుకొని అవ్వ తోడ వచ్చినాకలో చెల్లెల్లో ఉంటే గా ఊళ్ళో చిన్నవకి ఊళ్ళో పెద్ద ఉన్నదని నిన్ను ఎత్తుకొని పోతానా అవ్వ తోడ వచ్చినా అన్నదమ్ములు ఉంటే గడ మన మామలు ఉన్నారని నిన్ను ఎత్తుకొని పోవాలన్న చెల్లె ఏమి సేదో ఎందుకు నేను ఏమి సేదునమ్మా ఒంటిడికే రాతి పైన ఒంటరిగా నువ్వు నెత్తినా అయ్యా గంగ నీలో దూసినావా గట్టు పైన నువ్వు నెత్తినావా వెంకటేశ పంకజాక్ష ఆదుకోరా శ్రీనివాస యాదగిరి గుట్ట పైన అమ్ముకొని నువ్వు నెత్తినావా అవ్వ దిక్కు లేకపాయే అయ్య దిక్కు మాకు లేకపాయే నీతి లేని బ్రహ్మదేవా ఏమి రాత మాకు రాసినవురా తల్లి ఎంత నోమినాలో బ్రహ్మ ఎంత మాకు రాసినాడో అందుకే అంటారు 60 మూత గంధములు చదివిన అది రాజపది 20 మూత గంధములు చదివిన తోలికింది రాజపది కుంకుమ బొట్టుగాలు కుదిరిచి పెట్టుకోను తిలకం బొట్టుగాలు తీర్చిదిరి వందిద్దా మత్తి బొట్టు రాగపాయే మల్ల మలిపి నేను పెట్టుకోను బ్రహ్మరాత్ర రాధకైనా మారు గీత లేకపాయే భగవంత నీ రాత పాడిగాను మనసు నదిలిన రాత రాస్తే భగవంత నీ కలం ఉందని మనసు ఒప్పల అందరికి ఒక తీరు తలరాత రాయవు అయ్యే భగవంత మరి పక్కన పిల్లగాళ్ళు తీసుకుపోదు పద్మిళ్ళ తల్లి 7 వంటవు మాలాంటి పిల్లగాళ్ళకు అవ్వను అయ్యను తీసుకుపోయి మాలాంటి వాళ్ళ బుచ్చగాలు అయ్యేస్తావు భర్తను తీసుకుపోతావు భార్యని ఏడిపిస్తావు భార్యను తీసుకుపోతావు భర్తను ఏడిపిస్తావు తల్లిదండ్రులు తీసుకుపోయి మాలాంటి పిల్లలు బుచ్చగాలు అయ్యేస్తావయ్యా నీ రాత వీణా మన్నువయ్యా రాత వీణా తుమ్మువయ్యా భగవంత తల్లికి సంతానం ఇచ్చిన తర్వాత ఏది ఎక్కడ వేసవయ్యా నువ్వు ఏది ఇచ్చినవు అని ఆ పిల్లగాడు చూడు 7 ఏళ్ల నష్టం పిల్లగాడు చెల్లెలు ఎత్తుకొని ఊరంటి వాసి అడవితో పట్టిండు చెల్లెలా నువ్వు బతుకుతే అవ్వ కాళ్ళను వచ్చి గిన్నె పాలు పోసి తాగిస్తా నేను చదువుకుంటా ఒకవేళ నీ ప్రాణం వేరే కాడ నా ప్రాణం తీసుకుంటానని ఆ పిల్లగాడు చూడు చెల్లెలు సాది కద్దుకొని వల్ల వల్ల ఎదుగుంటా బాలుడల్లా వారాడు ఊరు ఏడా వాసినాడా అడవితో వాతాను పట్టినాడా ఎంట ఎవరు లేకపోయే దండ
దండతో పాతి లేకపాయే ఎవరో లేకపాయే దండతో పాతి లేకపాయే అవ్వదికు లేకపాయే అయ్యదికు లేకపాయే అవ్వదికు లేకపాయే అయ్యదికు లేకపాయే అడవిల పిల్లగాడు పోతాంటే చూడు ఆనాడు వెనకనేమి చెల్లెదుడు వాళ్ళ కొరకు చూడు బొంకులాడు తల్లి క్యావు అని ఎడుతూ ఉన్నదమ్మా అయ్యో నా బిడ్డ ఎడతానని సనిపాయం ఇస్తుందా అబ్బాయి యొక్క సనిపాయం నీకు బాగి లేదు తండ్రి కట్టము కనుక మనకు బాగి లేకపాయ ఓ తెల్లని నీ ఎత్తుకొని ఎక్కడ పోవాలని పోతా అంటే తెల్ల ఎడుతుంది తెల్లని ఒక చెట్టు కింద వన్న పెట్టి అడుగులు ఏ కాలం కాదే ఆ కాలం కాస్తుంది చెట్లు ఎక్కి చూడు పండ్లు తెంపి పండ్ల రసం చూడు ఆకు డొప్పల్ల వెళ్ళి ఆ డొప్పతోనే కనుక సెలవు లాగిస్తాడమ్మా పండ్ల యొక్క రసం అల్లా తాగిపిస్తాడమ్మా పండ్ల రసాలు తీసి సెల్లకు తాగితే గురిజ గింజలో గుడ్డు తిప్పుతుంది నీడికాయలో మిల్లు తిప్పుతుంది మనం ఇంత దూరం నడితే ఏ ఊరు రాకపోయే ఏ పల్లె కనుక మనకు రాకపోయే చెల్లె Mm-hmm.